హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో టేస్ట్గా చిక్కగా మంచి మసాలాతో కర్రీ చేసుకుందాము. అదే కాలీఫ్లవర్ జీడిపప్పు వేసి కర్రీ చేసుకుందాము. కాలీఫ్లవర్ జీడిపప్పు కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. కాలీఫ్లవరు, జీడిపప్పు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని అందులో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ అనేది వేయడం వల్ల ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే చనిపోయి మంచిగా ఫ్రెష్గా అవుతుంది అన్నమాట. చూడండి, వెనక ఈ ఆకులన్నీ కట్ చేసుకుందాము. మనకి ఎంత ఫ్రెష్గా కనిపించినా కానీ ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల ఇంకా చాలా ఫ్రెష్గా అనేది అవుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అయితే వేసేసుకుందాం. మనము ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపి అలానే ఉంచుదాము. ఇప్పుడు మనము కర్రీకి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను నేను. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులోనే 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాము. మనకు గ్రేవీ రావాలనుకుంటే ఇలా టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని అందులో మసాలాలు వేసుకుంటే ఖచ్చితంగా గ్రేవీ అనేది బాగా వస్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్, అందులోనే కొద్దిగా అంత పసుపు వేసుకుందాము. మనం ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మనం ఇలా సాల్ట్, పసుపు వేసి టమాటా ముక్కలు మెత్తబడతాయి, బాగా ఉడికించుకుంటే. ఉడికిపోయినాయి కదా, మనం ఇప్పుడు సాల్ట్ నీళ్ళలో వేసాం కదా, ఉప్పు నీళ్ళల్లో కాలీఫ్లవర్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఇట్లా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. చాలా ఫ్రెష్గా కానీ ఉంటుంది ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాము. మనం ఇప్పుడు సాల్ట్, పసుపు వేసాం కదా, అది ముక్కలకు పట్టేలాగా. చూడండి, మనం కలుపుతుంటే కలర్ అనేది తెలుస్తుంది మనకు కలిసిందని. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. మనం ఆ లోపల ఇప్పుడు జీడిపప్పు మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకుందాము. పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది మూత తీసి చూద్దాం. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది మనం పసుపు వేయడం వల్ల. ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, కారం అనేది కాలీఫ్లవర్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాము నీళ్ళు పోయక ముందుకే. ఇలా కలపడం వల్ల ఉప్పు, కారం అనేది బాగా ముక్కలకు అనేది బాగా పడుతుంది. మనం నీళ్ళు వెంటనే పోసేసామనుకో, నీళ్ళన్నీ పీల్చుకునేసి ఉప్పు, కారం అనేది పీల్చుకోదు, సప్పగా ఉంటాయి మనం తినేటప్పుడు. చూడండి, ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాము. నేను చిన్న ఒక పువ్వు తీసుకున్నా కాబట్టి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను. మనకు గ్రేవీ కావాలి కాబట్టి నీళ్ళు పోసుకుంటున్నాను, లేదంటే ఫ్రై కావాలనుకుంటే మీరు అలానే చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం మసాలా కర్రీ అన్నాం కదా, గ్రేవీ కోసమని జీడిపప్పు మిక్సీకి పట్టుకున్నాం కదా, ఇప్పుడు అది అందులో వేసేద్దాము. మనం జీడిపప్పు వేయాల్సిన అవసరం లేదు, పల్లి పొడి కానీ వేసుకోవచ్చు, చిక్కగా వస్తుంది. నేనైతే ఇది వేస్తున్నాను. ఈ జీడిపప్పు పల్లి పొడి వేయడం వల్ల మంచి చిక్కదనం ఉంటుంది, టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. జీడిపప్పు వేసినాం కదా, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బాగా ఉడకనిద్దాము. చూడండి, చిక్కదనం అనేది అప్పుడే తెలుస్తుంది మనకు. మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. చూడండి, గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ అనేది ఉంటే. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలిపేసుకుందాము కలిసేలాగా. చూడండి, ఎంతో టేస్ట్గా మంచి స్మెల్తో గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది. కూర అయితే రెడీ అయిపోయింది కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఎంతో టేస్ట్గా చపాతీ లేకైనా రైస్ లేకైనా దెందులేకైనా ఈజీగా చేసుకునే కాలీఫ్లవర్ జీడిపప్పుతో మసాలా కర్రీ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ కాలీఫ్లవర్ జీడిపప్పు మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.